హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని. కొన్ని ప్యాంట్స్ ఉంటాయండి మన ఇంట్లో టైట్ అయిపోయినా కానివ్వండి, లేదంటే కొంచెం చిరిగినా కానివ్వండి, పక్కన పడేస్తూ ఉంటాం వేస్ట్ అని చెప్పేసి. అయితే వాటిని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. మీరు ఈ ప్లేస్లో జీన్స్ ప్యాంట్స్ అయినా తీసుకోవచ్చండి, లేదంటే నార్మల్ ప్యాంట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి మా పాపది షార్ట్ అయితే జీన్స్ షార్ట్ ఉందండి, టైట్ అయిపోయింది. దాని బ్యాక్ సైడ్ పాకెట్ ఉంటుంది కదండి, ఆ పాకెట్ని అయితే ఈ విధంగా షేప్ వచ్చేటట్లు కట్ చేసుకున్నాను. దీన్ని ఏంటి అని అంటే మన డోర్ దగ్గర, మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ దగ్గర ఈ విధంగా కనుక అంటించేసుకున్నామే అనుకోండి, మన కార్ కీస్ కానివ్వండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళే అప్పుడు మెయిన్ ఆఫీస్ కీ ఉంటుంది కదండి, అలాంటి ఆఫీస్ కీ కానివ్వండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తాయండి. అండ్ అలానే పిల్లలకు కూడా ర్యాక్స్ కీ ఉంటుంది కదండి, స్కూల్లో బుక్స్ పెట్టుకోవడానికి, అలాంటివి కొన్నిసార్లు ఇంటికి తీసుకొస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా మనం పెట్టేసిన దానిలో పెట్టేసుకున్నామే అనుకోండి, ఈజీగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ప్యాంట్ పాడైపోయినప్పుడు వీటిని అలాగే పక్కన పడేస్తూ ఉంటాం కదండి, వీటికి జిప్స్ కానివ్వండి, లేదు అంటే బటన్స్ కానీ ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా, వాటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఏదైనా పిల్లలకి ఫ్రాక్స్కి జిప్పు పోయినా కానీ ఈ జిప్ అయితే మనం అయితే వేసుకోవడానికి వీటిని అయితే తీసి పక్కన పెట్టేసాను. అఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరు చేస్తూనే ఉంటారు కదండి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది యూస్ఫుల్గా అనిపిస్తుందని షేర్ చేశానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇందాక పాకెట్ ఏదైతే ఉందో ఆ పాకెట్ తీసుకొని దీనికి ఒక హ్యాండిల్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు పెద్ద జీన్స్ ప్యాంటు జెంట్స్ ఉంటాయి కదండి, వాటిని కనుక తీసేసుకున్నారనుకో, మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తాము అని అంటే ఛార్జర్ పైన ఫోన్ పెట్టేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కాల్ వచ్చినా కానీ లేదా వైబ్రేషన్లో ఉన్న కింద పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా పెద్ద జీన్స్ ప్యాంట్ ఏదైనా ఉంది అనుకోండి, పాకెట్కి ఈ విధంగా హ్యాండిల్ కుట్టేసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకునే దగ్గరే ఫస్ట్ హ్యాండిల్ పెట్టేసి ఆ తర్వాత ఛార్జర్ పెట్టేసి పాకెట్లో కనుక ఫోన్ పెట్టేసుకున్నామే అనుకోండి, కాల్ వచ్చినా కానివ్వండి, లేదంటే వైబ్రేషన్ అయినా కానివ్వండి, కింద పడే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను నార్మల్ ప్యాంట్ని అయితే తీసేసుకున్నానండి. మీరు ఏంటంటే జీన్స్ ప్యాంట్ మీకు అవైలబుల్ ఏదైనా కానివ్వండి, జీన్స్ కానివ్వండి లేదా నార్మల్ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చండి. మనం రిమోట్ సైజుని బట్టి మీరైతే క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు పెద్ద రిమోట్ తీసుకున్నాను, దాన్ని బట్టి నేనైతే క్లాత్ని కట్ చేసేసాను. ఆ తర్వాత కట్ చేసిన దాన్ని 2 పీసెస్గా అయితే సపరేట్గా అయితే కట్ చేసుకోవాలండి. 2 పీసెస్ సపరేట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఇలాంటి షర్ట్స్లో వస్తుంది కదండి ఫోమ్ షీట్, మన రిమోట్ ఎంత సైజు ఉంటుందో అంత సైడ్ ఫోమ్ షీట్ అయితే కావాలండి. అండ్ అలానే ఇలాంటి కవర్ ఉంటుంది, ఈ కవర్ కూడా కావాలండి. ఈ రెండు అయితే మనకు కావాలి. నాకేంటి అంటే ఫోమ్ షీట్ ఫుల్ అయితే లేదు కాబట్టి నేను అలాంటి బబుల్స్ రేపర్ని అయితే తీసేసుకున్నానండి. దాని అడుగున ఫోమ్ షీట్ ఆల్రెడీ అంటించేసే ఉండి, ఫోమ్ షీట్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ క్లాత్ ఫోమ్ షీట్, ఆ తర్వాత క్లాత్, ఆ తర్వాత కవర్ ఏదైతే ఉందో ఆ కవరు, ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైతే కట్ చేసుకుని ఆ క్లాత్ అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ పైన ఎక్కడైతే ఉందో అక్కడైతే మొత్తం స్టిచ్ అయితే వేసేసుకో, మన స్టిచ్చింగే బాగా అయితే ఉంటుందని, స్ట్రాంగ్గా ఉంటుంది మనకి ఎక్కువ రోజులు. ఆ తర్వాత ఏదైతే కవర్ ఉంటుందో మనం కవర్ పెట్టాం కదా, కవర్ మొత్తాన్ని ఒక సైడ్కి, క్లాత్లన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేసేసేయండి. ఆ తర్వాత మళ్ళీ క్లాత్ కావాలండి, కొంచెం అయితే క్లాత్ అయితే సరిపోతుంది. ఆ క్లాత్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి పెట్టేసేసి మధ్యలో లోపల అయితే స్టిచ్ చేసేసుకొని, నేను ఎక్కడ గ్లూ పెట్టి అంటించేసేసానండి. హాట్ గ్లూ ఉంటే హాట్ గ్లూ పెట్టి అంటించేసారు, మీరు లేదంటే మీరు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఒక సైడ్కి మొత్తాన్ని ఈ విధంగా ఇటువైపుకి పెట్టేసుకున్న తర్వాత మరి స్ట్రైట్కి కాకుండా ఇలా కరువు వచ్చేటట్లు కట్ చేసేసుకున్నాను, డ్రా చేసుకొని కట్ చేసుకున్నానంటే ఈజీగా అయితే కట్ అయిపోతుందండి. ఆ సైడ్స్ కూడా ఏంటంటే నేను చూడడానికి కొంచెం ఇదిగా బాగాలేదు కాబట్టి ప్యాంట్ క్లాత్లోదే మనకి సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా గ్లూ పెట్టి కూడా అంటించేసుకున్నామే అనుకోండి, మన రిమోట్ కవర్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. మనం ప్రతిసారి రిమోట్ కవర్ అనేది బయట కొనే బదులు ఈ విధంగా పాత ప్యాంట్ ఏదన్నా ఉంది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేస్తే చాలండి, మన రిమోట్ కవర్ అనేది ఈజీగా ఇంట్లోనే తయారైపోతుంది. అలానే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే ప్రెస్సింగ్ బటన్ కనుక మీకు ఇంట్లో అవైలబుల్లో ఉంది అనుకోండి, ఆ ప్రెస్సింగ్ బటన్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. లేదంటారా మనకి హుక్ కనుక కుట్టేసుకున్నామే అనుకోండి, హుక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ప్రస్తుతానికి చూపించడానికి ఏం చేస్తున్నాను అంటే డబల్ టేప్ ప్లాష్ ఉంటుంది కదండి, డబల్ టేప్ ప్లాష్ని పైన ప్లస్ కింద 2 చోట్ల పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా రిమోట్ కవర్ ఏమైనా తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసేసి పాత ప్యాంట్స్ కనుకోనంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, దానివల్ల వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి.